కంపెనీలో ప్రాజెక్ట్ కోసం వివేక్ని తన ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చిన మహాలక్ష్మి. వివేక్ మరియు మహాలక్ష్మి ఇద్దరూ క్లోజ్గా ఉండడం చూసి కుళ్ళుకున్న చక్రిని చూసి నవ్వుకుంటున్న కన్నా మరియు కేశవ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మహాలక్ష్మి అయితే తిరిగి ఇంటికి వచ్చేయడంతో ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉంటారు. వదిన, నువ్వు రావనుకున్నాను వదిన, నిజంగానే నా కోసం వచ్చేసావా వదిన అని ఇక కన్నా అంటుంటే, అవునరా కన్నా, ఈ ఇంటిని, ఆ రూమ్ని, ఈ ఇంట్లో మనుషుల్ని వదిలి ఉండలేకపోయానురా. ఆ హాస్టల్లో ఉండబుద్ధి కావలేదు నాకెందుకో. మీరు బాగా అలవాటైపోయారు. ఇంత ఆప్యాయంగా పిలిచే వదిన వదిన అనే ఒక తమ్ముడు కూడా నాకు అక్కడ లేడురా, అందుకనే ఇక్కడికి వచ్చేసాను కన్నా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్తుంటే, థ్యాంక్స్ వదిన, మీరు ఇక్కడ లేక ఇల్లు ఇల్లులా లేదు. ఇదిగో వీళ్ళందరూ కొట్టుకోవడమే నాకు చాలా చిరాకు వచ్చేసింది. ఇంకా మీ మీద బెంగ పెట్టేసుకోవడం వల్ల జ్వరం వచ్చేసింది వదిన అని కన్నా చెప్తుంటే, పోన్లే ఇప్పుడు తగ్గిపోయింది కదా, బాగానే ఉంది కదా అని మహాలక్ష్మి అడిగేసరికి, అవును వదిన, మిమ్మల్ని చూశాను కదా నిన్నే, అందుకే తగ్గిపోయింది. మీరు మొత్తానికి వచ్చేసారు కాబట్టి ఇంకా మొత్తానికి జ్వరం రాదు అని కన్నా చెప్తుంటే, సరే సరే, నేను పెద్దకి ఏమన్నా హెల్ప్ కావాలేమో, సాయంత్రం డిన్నర్కి వెళ్ళి హెల్ప్ చేస్తాను అని ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. రేయ్ ఏంట్రా, ఏమంటుంది మీ వదిన అని ఇక చక్రి అడుగుతుంటే, నీకెందుకురా, నీకెందుకు, నీ పన్ను చేసుకో, నాకు వదినకి చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి అని నీకు చెప్పాలా అని కన్నా అంటుంటే, అబ్బో నీకోసమే వచ్చిందని బాగా రెచ్చిపోతున్నావేంట్రా, చెప్తానురా, తను నా కోసమే ఇంట్లో ఉండిపోయే ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను మీ సంగతి అని చక్రి అంటాడు. చాలే, నీ కోసం వదిన ఇంట్లో ఉండిపోవడమా, నిన్నే కదా తాళి తీసి నీ చేతిలో పెట్టింది, మళ్ళీ ఇప్పుడేం మాట్లాడతావు నువ్వు, నీకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదన్నయ్య అని చక్రి చెప్పడంతో, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఆ తాళి గురించి ఎగతాళి చేసినందుకు, ఆ తాళి నేనే కట్టాను అని చెప్పినందుకు ఆ తాళి తీసి నా చేతిలో పెట్టేసింది మహాలక్ష్మి. ఏంటో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ తాళిని తీసి నేనే మెల్ల వేసుకొని తిరిగాను తెలుసా నిన్న అని చక్రి చెప్పడంతో, చూసాంలే అన్నయ్య నువ్వేం చేసావో, ఫుల్గా నవ్వుకున్నాం మేము, నువ్వు తాళి మెల్ల వేసుకొని తిరగడం అటు ఇటు. అమ్మో నవ్వులేకపోయాం తెలుసా, కానీ వదిన రావడం వల్ల చాలా మంచి పని అయింది. మన ఇంట్లో అందరి మొక్కల్లో మళ్ళీ సంతోషం నిండింది. లేకపోతే ఎవరికి వాళ్ళు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండబుద్ధి కూడా వెళ్ళేది తెలుసా నాకు. కానీ వదిన వచ్చాక మళ్ళీ ఇంటికి మంచి కళ వచ్చింది. ఎంతైనా ఆడపిల్లే అని చెప్పేసి ఇక కన్నా చెప్పడంతో, సర్లేరా నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అని చక్రి అంటాడు. నా వయసుకు తగ్గ మాటలే మాట్లాడుతున్నాను, నువ్వే నీ వయసుకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించు ముందు, అర్థమైందా, వదినతో జాగ్రత్తగా ఉండు, వదిన జోలికి వచ్చావా నీకు మర్యాద దక్కదు అని కన్నా చెప్తుంటే, రే అని చక్రి అంటాడు. వాడు చెప్పిందంటే తప్పేముందిరా, నువ్వు దగ్గరికి రాకు వదిన దగ్గరికి, వదినని మేము చూసుకుంటాము అని కేశవ కూడా ఇక కన్నాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. నేను తన జోలికి కూడా వెళ్ళను, కావాలంటే నారాయణ వేసుకున్న మంచం పక్కనే ఇంకో మంచం వేసుకుని అక్కడ పడుకుంటాను, మీ పక్కన కూడా పడుకోను, ఇంట్లోకి కూడా రాను, సరేనా, అప్పుడైనా నమ్ముతారా నన్ను, నేను కావాలని తన రూమ్లోకి వెళ్ళలేదని, తాగిన మత్తులో తన మీద ప్రేమతో అలా వెళ్ళిపోయాను అంతే, ఇంకేమీ లేదు అని ఇక చక్రి చెప్పడంతో, సర్లే నువ్వు ప్రేమతో వెళ్ళావని నాకు అర్థమైంది, కానీ వదినకి నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం వదినకి తెలియదు కదా, మరి వదినకి తెలియనప్పుడు వదిన ఎలా అర్థం చేసుకుంటుంది, నిన్ను అపార్థమే చేసుకుంటుంది, తెలిసేలా ఏదో ఒకటి చెయ్యి, తనని క్షమాపణ అడిగి తన దగ్గర మంచి మార్కులు కొట్టేయన్నయ్య అని కన్నా చెప్పడంతో, సరేరా ఏదో ఒకటి ట్రై చేస్తానులే నా వంతుగా అని ఇక చక్రి చెప్తాడు. ఇక బయటికి వెళ్ళిపోతాడు చక్రి. మహాలక్ష్మి వాళ్ళందరూ ఇక వంట వండేసి అందరూ హాల్లో కూర్చుని ఇక భోజనం చేస్తూ ఉంటారు. రేయ్ దారా చక్రి, దా తిని వచ్చి కూర్చో అని ఇక చక్రిని పిలుస్తుంటే, మీ అందరూ తింటున్నారు కదా, మళ్ళీ నేనెందుకులే, ఈ 2 రోజులు నన్ను వెలివేసినట్టే చూశారు కదా, ఇవాళ మాత్రం మహాలక్ష్మి వచ్చిందని మీ అందరూ హ్యాపీగా కూర్చుని భోజనం చేస్తున్నారు, ఈ 2 రోజుల నుంచి సరిగ్గా ఇంట్లో అన్నమన్నా పెట్టారా, ఇవాళ నేను పక్కనుంటే కనీసం నన్ను పట్టించుకోవట్లేదు అని చక్రి అంటుంటే, రేయ్ ఇప్పుడు అన్నయ్య పిలిచాడు కదా, ఎందుకంత ఓవర్ చేస్తున్నావు, నోరు మూసుకుని వచ్చి తిను అని కేశవ అంటాడు. నోరు మూసుకుని తినాలరా, తింటానులే మీరు తినండి అని చక్రి అంటాడు. ఊరుకోలే పెద్ది కేశవ, ఊరుకోండి మీరు, ఏం పర్వాలేదు తనే వచ్చి తింటాడు, అయినా చికెన్ సూపర్ ఉంది తెలుసా, ఎంత బాగుందో అని ఇంకా ఇంత ముక్కలు వేసుకొని తినేస్తుంది మహాలక్ష్మి అయితే. ఏంటి వదిన అంత ఎక్కువ వేసుకొని తింటున్నారేంటి, ఆకలి ఎక్కువ వేస్తుందా అని కన్నా అడిగేసరికి, రే అలా అడగకూడదు తప్పు అని పెద్ది అంటాడు. పర్లేదులే పెద్ది, తనకి తెలియదు కదా, నిజంగానే ఆకలేస్తుంది, మా హాస్టల్లో అస్సలు ఫుడ్ బాగాలేదు తెలుసా, ఆ వార్డెన్ కూడా తినదంట హాస్టల్లో ఫుడ్, నాకు అక్కడికి వెళ్ళాకనే అర్థమైంది ఈ ఇంటి ఫుడ్ చాలా మిస్ అయ్యాను నేను, అందుకనే
ఆకలి ఫుల్గా వేసింది. 2 రోజుల నుంచి బయట తెచ్చుకునే తిన్నాను. ఇవాళ ఇంటి అన్నం తింటున్నందుకు ఎంత ప్రశాంతంగా ఉందో. నా పొట్ట కూడా హ్యాపీగా ఉంటుంది ఇవాళ. హ్యాపీగా పడుకోవచ్చు. అందుకనే ఇంత పెట్టుకొని తింటున్నాను అని మహాలక్ష్మి చెప్పేసరికి, మరి అంతలా మిస్ అయితే ఇంటికి వచ్చేయచ్చు కదా వదిన అని కన్నా అడిగేసరికి, కొంతమందిని చూస్తే రావాలనిపించలేదురా, అందుకే రాలేదు అని ఇక మహాలక్ష్మి చెప్తుంది. సర్లే ఇప్పుడు టాపిక్ ఎందుకులే కానీ, సరేనమ్మా తినేసి నీ బట్టలు సర్దుకుని ఆ రూమ్లోకి వెళ్ళి పడుకో సరేనా అని పెద్ది చెప్పడంతో, సరే పెద్ది అని ఇక తినేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి తలుపులు వేసుకుని గడపెట్టేసుకుంటుంది. చూసావా అన్నయ్య, ఇంతకు ముందు వదిన తలుపులు తీసో తలుపులు జారేసో పడుకునేది, కానీ ఒక్కసారి తన గదిలోకి వెళ్ళిన కానించి వదిన గడపెట్టుకోవడం స్టార్ట్ చేసింది. చూసావా, మన మీద నమ్మకం లేకపోవడం అంటే ఇదే. తిరిగి వచ్చినందుకన్నా సంతోషపడాలో, ఇలా భయపడుతూ భయపడుతూ తిరుగుతుంది వదిన అని టెన్షన్ బాధపడాలో అర్థం కావట్లేదు అన్నయ్య అని కన్నా చెప్పేసరికి, నా తప్పేరా, నన్ను క్షమించండి, నేను బయట పడుకుంటాను అని ఇంకా చక్రి అయితే బయటికి వెళ్ళి నారాయణ దగ్గర మంచం వేసుకుని పడుకుంటాడు. రే పడుకోండి అని ఇంకా పెద్ది చెప్పడంతో అందరూ అయితే ఇక పడుకుని మార్నింగ్ లెగుస్తారు. సరే పెద్ది, నేను డ్యూటీకి వెళ్తున్నాను, మీరు టిఫిన్ తినేసి బయలుదేరండి, నాకు ఇవాళ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది, దాని గురించి మీటింగ్ ఉంది, వెళ్ళాలి అని ఇక మహాలక్ష్మి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతుంది పెద్దికి చెప్పేసి. అన్నయ్య డ్రాప్ చేయమంటారు, అడగానే అని చక్రి వెంకాలే చదువుతుంటే పెద్దిని అడగమని చెప్తుంటే, అమ్మ మహా డ్రాప్ చేయమంటావా అమ్మ, నాకు ఎవరి సహాయం వద్దు పెద్ది, నేను వెళ్ళగలను, నా ఆఫీస్కి దారి నాకు తెలుసు, నేను ఆఫీస్కి వెళ్తానులే, నాకు వద్దు చెప్పు వాళ్ళకి, బాయ్ పెద్ది అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అయితే. రే వినిపించినట్టుంది, మళ్ళీ చెప్పాలా? ఏం అక్కర్లేదులే, బాగా వినిపించింది, గట్టిగానే చెప్పేసి వెళ్ళింది కదా, నాతో రావడం ఇష్టం లేదు, నాకు దారి తెలుసు, ఎవరు దింపాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పి వెళ్ళింది. సర్లే ఏం చేస్తాం, దూరం నుంచి చూసి సంతోషపడ్డం తప్ప ఇంకేం చేయలేంలే అని ఇక చక్రి అయితే లోపలికి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక ఆఫీస్లో అయితే మీటింగ్ అటెండ్ అవుతుంది. మీటింగ్లో కూర్చుని ఇక మనకి ఒక ఓల్డ్ హౌస్ కావాలి, ఒక 100 years ఒక 50 years అలా ఉన్న హౌస్ని మనం చూసి దాన్ని బట్టి మోడల్ గీసి మనం వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక మీటింగ్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఒక హౌస్ ఉంది, మీకు పర్లేదు అంటే మా వాళ్ళ చుట్టాలింటికి తీసుకెళ్తాను అని మహాలక్ష్మి చెప్పడంతో, హో వావ్, మీకు తెలుసా, సిటీలో అలాంటి హౌస్ కష్టమేమో ఉంది, మాకు వాళ్ళకి తెలుసు, కొంచెం దూరం లోపలికి వెళ్ళాలి, మీరు వస్తారంటే తీసుకువెళ్తాను అని మహాలక్ష్మి చెప్పేసరికి, వై నాట్, మేము ఖచ్చితంగా వస్తాము, అలాంటి హౌజుల కోసమే కదా వెతుకుతున్నాము, ఇక్కడ ఎక్కడా మంచి హౌసెస్ లేవు, అలాంటి హౌస్ని చూడాలి, అలాంటి హౌస్ మీద ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, దాని మీద చిన్న చిన్న అవగాహన తెలుసుకుని అవి ఫుల్ చేయాలి, పద అయితే మహాలక్ష్మి వెళ్దాము అని ఇక మహాలక్ష్మి మరియు వివేక్ మరియు ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్దామని స్టార్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు వద్దులేండి, రేపు వెళ్దాం సరేనా, మా ఇంట్లో వాళ్ళకి ముందుగానే చెప్పి ఇల్లంతా నీట్గా చేసి అప్పుడు మీరు వద్దురు కానీ అని మహాలక్ష్మి చెప్పేసరికి, ఓకే మీ ఇష్టం, అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని వివేక్ చెప్పడంతో ఇక ఆఫీస్ అయిపోయాక ఇంటికి వస్తుంది మహాలక్ష్మి. హలో పెద్ది, ఇక్కడ చెప్పు మహాలక్ష్మి, లోపలికి రాకుండా బయట నుంచి మాట్లాడుతున్నవే అని, వస్తున్నాను అని చెప్పులు తీసి లోపలికి వస్తుంది మహాలక్ష్మి. అది కాదు పెద్ది, ఇలాగా ఆఫీస్లో మీటింగ్ జరిగింది, మన ఇంటి గురించి చెప్పాను, ఆఫీస్లో మీటింగ్కి మన ఇంటికి సంబంధం ఏంటమ్మా అంటే, పెద్ది ఇల్లు గురించి అంటే, ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది కదా, మా ఆఫీస్లో ప్రాజెక్ట్ కూడా అలాగే వచ్చింది, అందుకని ఆ ప్రాజెక్ట్ కోసం ఈ ఇంటిని చూసి దాన్ని బట్టి చూస్తారంట చేస్తారంట, అందుకని ఈ ఇల్లు గురించి అని చూసి వెళ్దామని వస్తానని చెప్పారు, ఇవాళ వస్తా అన్నారు, కానీ మన ఇల్లంతా కొంచెం నీట్గా పెట్టుకుందాం, వాళ్ళు వస్తారు కదా అని నేను రేపు రమ్మన్నాను, రేపు మార్నింగ్ వస్తున్నారు సరేనా అని ఇక మహాలక్ష్మి చెప్పేసరికి, సరేనమ్మా రమ్మను, నేను నీట్గా తుడిచి తడబట్ట వేస్తానులే సరేనా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఇక పెద్ద చెప్తాడు. ఇక అందరూ వచ్చి భోంచేసి పడుకున్నాక తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇక మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళిపోయి పెద్దకి చెప్పి వెళ్తుంది. ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని వాళ్ళ బాస్ని తీసుకుని ఇంటికైతే వస్తుంది. అన్నయ్య ఏంటన్నయ్య తుడిచేసి తడబట్ట వేసేసావు ఏంటి, ఏమైనా స్పెషలా అని ఇక కన్నా అడుగుతుంటే, అదిగోరా బయట కారు వచ్చింది, నిన్న మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్లో బాస్ని వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొస్తానంది, ఏదో ప్రాజెక్ట్ అంట, అందుకనే మన ఇల్లుని చూస్తా అన్నారు, వచ్చారు పదండి బయటికి వెళ్ళి మాట్లాడదామని ఇక పెద్ది మరియు మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళేసరికి ఇక మహాలక్ష్మి వాళ్ళ బాస్ మరియు మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు వస్తారు. హాయ్, ఇంటికి పెద్ద మీరేనా? అవునండి నేనే, నా పేరు మాధవ అని ఇక
పెద్ది చెప్పడంతో ఓకే నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక ఓ పక్క చక్రి అయితే నా పేరు చక్రి అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఇక వివేక్కి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ కట్ చేసి ఇక చక్రికి అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోతాడు. వెనకాల నుంచి ఇక కన్నా కేశవ అయితే ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అవును, ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఈ ఇల్లు కట్టి ఒక 100 సంవత్సరాలు దాటుతుందండి. వాట్, 100 సంవత్సరాలు అయిందా? అయినా ఇంత గట్టిగా ఉందా? చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక వివేక్ అంటుంటే రండి లోపలికి రండి, మిగతావన్నీ చూపిస్తాను. ఇది మీ ఇల్లేనా? మా ఇల్లు అంటే మా తాత వాళ్ళ తాతగారు ఇచ్చారండి, అందుకనే ఈ ఇల్లు అలా ఉంది, పాతకాల పిల్లలా ఉంటుంది. మీరు కొంచెం ఏమన్నా అనిజీగా ఫీల్ అవుతారేమో అని పెద్ద అంటుంటే చచ్చా, నాకు ఇలాంటి ఇల్లే కావాలి. మాకు ఎగ్జాంపుల్గా చూడడానికని ఇలాంటి ఇల్లులు ఎక్కడ ఉన్నాయో అని చూస్తున్నాము. ఈ మహాలక్ష్మి చెప్పడం వల్ల మీ ఇల్లు చూసాము, చాలా హ్యాపీగా ఉంది నాకు మహాలక్ష్మి చెప్పడం వల్ల. మహాలక్ష్మి యు ఆర్ ద గ్రేట్, నిజంగా మంచి ఇంటికి తీసుకొచ్చావు మమ్మల్ని అని ఇక వివేక్ చెప్పడంతో థ్యాంక్ యూ, పదండి లోపలికి వెళ్దామని మహాలక్ష్మి అంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళి ఇక రూమ్స్ అయితే చూపిస్తూ ఉంటారు. వివేక్ మరియు మహాలక్ష్మి ఇద్దరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటుంటే మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ మాత్రం చక్రిని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే చక్రి మహాలక్ష్మిని అలా చూస్తూ ఉండిపోతాడు. చక్రిని వాళ్ళ ఫ్రెండ్ చూసి ఏంటిది మహాలక్ష్మిని అలా చూస్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఏంటి, ఈ ఇంట్లోనే ఉంటాను అని మహాలక్ష్మి చెప్పింది. కానీ తను చూడడానికి ఏమో వెరైటీగా చూస్తున్నాడు, ఏదో పెళ్ళాన్ని చూసినట్టు చూస్తున్నాడు మహాలక్ష్మిని, ఏంటో వీళ్ళిద్దరు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ అయితే మనసులో అనుకుంటుంది. ఇక అలా గమనిస్తూ ఉంటారు కన్న వాళ్ళు కూడా చక్రి మహాలక్ష్మిని చూడడం వల్ల. చూసావా అన్నయ్య, అన్నయ్య చూడు ఎలా చూస్తున్నాడో వదిలని, తట్టుకోలేకపోతున్నాను చూపులు, కుళ్ళిపోతున్నాడు చూసావా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని అని ఇక కన్నా కేశవ అయితే మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటారు. మహా, మరి ఈ అబ్బాయి ఎవరు, నీకు ఏ రిలేషన్ అవుతుంది అని ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే చక్కెరని చూపించి అడిగేసరికి చెప్తుందా ఏం చెప్తుంది అని ఇక చక్కెర అయితే చాలా ఆశగా చూస్తాడు. తిను మా కజిన్, మా చుట్టాల వాళ్ళ అబ్బాయి అని ఇక మహాలక్ష్మి చెప్పడంతో ఏంటి నేను కజినా అని అలా ఉండిపోతాడు చక్రి. ఇక అందరూ బయటికి వెళ్ళి బయట వరండా అవన్నీ చూస్తుంటే అప్పుడే ఇక కన్నా మరియు కేశవాయ్ దగ్గరికి వచ్చి కజిన్ అంటరా, కజిన్ వెళ్ళు అని చెప్పేసి ఇక కన్నా నవ్వుతాడు. రే నవ్వకురా, ఒళ్ళు మండిపోతుంది, ఇన్ని చేసి ఎన్ని సహాయాలు చేస్తాను, సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇన్ని చేస్తే నన్ను కజిన్ అంటుందా, చెప్తాను. వాళ్ళు ఇంకేదైనా సహాయం అడిగితే అన్నయ్యని ఒప్పుకోవద్దని చెప్తాను, అప్పుడు కానీ తెలీదు వీళ్ళకి అని ఇక చక్కెర చెప్పడంతో మనసులో అయితే అనుకుంటాడు. వాళ్ళతో కూడా అంటాడు, సరే మీ ఇల్లు చాలా బాగుందండి, మేము మళ్ళీ వస్తాము, నెక్స్ట్ టైం మాత్రం మాకు ఖచ్చితంగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి సరేనా అని ఇక వివేక్ అంటుంటే ఖచ్చితంగా చేస్తాను అని ఇక వివేక్ చెప్తాడు పెద్ది. సరే పెద్ది, మేము ఆఫీస్కి వెళ్తున్నాము, మీరు లోపలికి వెళ్ళండి అని ఇక మహాలక్ష్మి చెప్పడంతో సరే అని ఇక కన్నా వాళ్ళందరూ బాయ్ చెప్తూ ఉంటే ఇంకో పక్క చక్రి మాత్రం ఫాస్ట్గా వెళ్ళి బ్యాక్ డోర్ కార్ తీస్తాడు. కార్ది బ్యాక్ డోర్ తీయడంతో మహాలక్ష్మి వచ్చి వెనకాల కూర్చుంటుందేమో అని ఆశపడతాడు. కానీ వివేక్ ఫ్రంట్ డోర్ తీయడం వల్ల లోపలికి అయితే ఫస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది మహాలక్ష్మి. వివేక్ పక్కన కూర్చోవడంతో ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది చక్రికి. ఇక చక్రి తీసిన తలుపులో తను కూర్చోలేదని చెప్పేసి కారులో వెనకాలని చూసిన కన్నా మరియు కేశవ పెద్ది ముగ్గురు నవ్వుకుంటారు. ఇక వెనకాలకైతే చక్రి వచ్చేస్తాడు. మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్య ఏదో ప్రేమగా తీసినట్టు తలుపు తీసావు, పాపం వదిన ఫ్రంట్ సీట్లో కూర్చుందే అని కన్నా చెప్తుంటే ఏరా ఇప్పుడు నీకేమైంది, తను ఎక్కడ కూర్చుంటే నీకేంటి, ఏదో నేను తీశాను కదా మళ్ళీ నేను పనివాడి కింద కనిపిస్తానేమో అని నేను తీసిన డోర్లో కూర్చోలేదేమో తను, ఇప్పుడు నీకేంటి నొప్పి అని ఇక చక్రి చెప్పడంతో సర్లే బాగానే కవర్ చేసుకున్నావు కానీ లోపలికి పదా అని ఇక కన్నా అంటాడు. ఆగండి అన్నయ్య, నువ్వు వాళ్ళకి రేపు అన్నం వండి పెట్టడానికి వీలు లేదు, కావాలంటే మహాలక్ష్మి గారే వండుకుంటారు. ఏరా ఆల్రెడీ మాట ఇచ్చాను కదరా వాళ్ళకి అందరికీ వండి పెడతానని, ఎందుకురా వద్దంటున్నావు? లేదన్నయ్య నువ్వు వండడానికి వీలు లేదు, నన్ను కజిన్ అని చెప్తుందా, తన మొగుడిని పట్టుకొని కజిన్ అని చెప్తుందా అని ఇక చక్రి అంటుంటే నువ్వేమైనా సొంత మొగుడు ఏంట్రా, తనకి ఇష్టం లేకుండానే తాళి కట్టించుకుంది, తనని కాపాడుతామని తాళి కట్టించుకుంది, అంతేకాని నువ్వు సొంత మొగుడువేం కాదు కదా, సొంత మొగుడివి కానప్పుడు తన మీదకి ఎలా వెళ్ళావు, అదే విధంగా ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చో, తాళి కూడా తీసి చేతిలో పెట్టింది కదా, ఇంకా ఆపుతావా
నీక పెద్ద చెప్తుంటే ఏదైనా సరే అందరి ముందు నన్ను కజిన్ వాళ్ళ అబ్బాయి అని చెప్పి నన్ను చుట్టాల వాళ్ళ అబ్బాయి అని చెప్పి అవమానించింది. లేదన్నయ్య, అసలు కుదరదు. తను ఇక్కడ తనకి కావాల్సింది వండి పెట్టడానికి వీల్లేదు. నీ తమ్ముడు కావాలా మహా కావాలా చూసుకో అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో సరేరా, నాకు నువ్వే కావాలి, నువ్వు బాధపడకు సరేనా అని పెద్ద లోపలికి వెళ్ళిపోతాడు. చూసావా నేను ఎలా ఒప్పించానో అని ఇక చక్రి అయితే ఆనందపడిపోతుంటే అవునా సరే వదిలి వచ్చాక చూద్దాం, వదిలి నెగ్గుతుందో నువ్వు నెగ్గుతావో చూస్తాము సరేనా అన్నయ్య అని కన్నా కేశవ చెప్పేసరికి చూద్దాం రా, మీ వదిన ఎక్కువ నేను ఎక్కువ అంటే నేనే ఎక్కువ మా అన్నయ్యకి, చూద్దాం వచ్చాక చూద్దాంలే అని ఇక చక్రి అయితే సవాల్ చేస్తాడు కన్నాకి మరియు కేశవకి. అప్పుడే ఇక మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. అన్నయ్య చెప్పు 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 అని వెనకాలని సైకిల్ చేస్తాడు చక్రి అయితే ఇక పెద్దకి. అమ్మా అది ఇలా తప్పుగా అనుకోకమ్మా, నాకు రేపు కుదరదమ్మా, నాకు బయట పనుంది, నువ్వే చేసేసుకో, లేకపోతే బయట నుంచి ఆర్డర్ తెప్పించేసుకో సరేనా అని పెద్ద చెప్తుంటే అదేంటి పెద్ది, వాళ్ళ ముందే కదా నువ్వు ఇలా వండుతాను అది ఇది అని చెప్పావు, ఇప్పుడేంటి పెద్ది అలా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు అని ఇక మహాలక్ష్మి అంటుంటే అది కాదమ్మా, నాకు బయట తాపి పని అవన్నీ ఉన్నాయి, చేసుకోవాలి కదా, మళ్ళీ టైం కుదరకపోతే కష్టమైపోతుంది, అందుకని. అంతేలే పెద్ది, నీకు నాకన్నా ఆ బయట ముఖ్యమే, ఆ పనులు ముఖ్యం కదా, మా ఆఫీస్ బాస్ ముందు నా పరువు తీస్తున్నావు కదా పెద్ది, సర్లే పెద్ది వదిలే, ఏం పర్వాలేదులే అని ఇక మహాలక్ష్మి అయితే కావాలని ఇంకా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసి పెద్ది అయితే అమ్మ అమ్మ ఏడవకు, తొక్కల పని పోతే పోయింది, నీకోసం వండుతానమ్మా, నువ్వు బాధపడకు సరేనా అని ఇక పెద్ది చెప్తాడు మహాలక్ష్మికి. అన్నయ్య మొత్తం ప్లాన్ ఫ్లాప్ చేస్తాడు అని చక్రి అయితే ఇక వెనకాల నుంచి బాధపడుతూ ఉంటాడు. రే చక్రి చూడరా ఏడుస్తుంది, తన కోసం వండుతానరా నేను అని ఇక చక్రికి చెప్తాడు ఇంకా మహాలక్ష్మి గురించి పెద్ద అయితే. అదేంటిది, తనకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు పెద్ది, నీకు చెప్పింది నీకు కదా, తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది అని మహాలక్ష్మి అడుగుతుంటే అంటేనమ్మా వాడు అని పెద్ద చెప్పేపోతుంటే అబ్బాయి ఏమీ లేదండి ఏమీ లేదు, వాడు బాధని నాకు చెప్పుకుంటున్నాడు అంతే, మీరేమి పట్టించుకోకండి, మీరు లోపలికి వెళ్ళండి అన్నయ్య చేస్తాడులే అని ఇక చక్రి కూడా చెప్తాడు. మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. చేస్తాను, మహాలక్ష్మి కోసం వంట చేస్తాను, లోపలికి వెళ్ళిపోతాడు పెద్ద కూడా. ఏంటన్నయ్య చెప్పాను కదా, ఇందాకేదో సవాల్ విసిరావు, వదిన నెగ్గుతుందో నువ్వు నెగ్గుతుందో చూస్తామని చెప్పాము, వదిన నెగ్గింది కదా చూసావా, మేము చెప్పిన మాటే నిజమైంది అని ఇక కన్నా కేశవ చెప్పడంతో ఇక చక్రి అయితే చీ అని ఇక బయటికి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.